డే 92 వీడియోకి స్వాగతం. టుడే నేను చెప్పబోయే మాటలు మీరైతే బాగా ఫోకస్ చేయండి అనమాట. ఒక పేపర్ ప్లేట్ ఉంది, ఒక పేపర్ బుక్ ఉంది, అలాగే ఒక పెన్సిల్ ఉంది, ఒక పెన్ ఉంది అనమాట. పేపర్ ప్లేట్ లో మీరు భోజనం కానీ ఏదో ఒకటి తిన్న తర్వాత దాన్ని మడి చేసి బయట పడేస్తారు. అలాగే పెన్సిల్ కూడా అంతే, రాసినంత కాలం రాస్తారు, తర్వాత బయట పడేస్తారు. పెన్ను కూడా అంతే కదా, రాసినంత కాలం రాసిన తర్వాత దాన్ని పక్కన పడేస్తారు. దీని ఇంగ్లీష్ లో 2 స్టెప్స్ సింపుల్ చెప్పొచ్చు అనమాట. యూజ్ అండ్ త్రో. యూజ్ అంటే వాడుకోవడం, త్రో అంటే పక్కన పడేయడం అనమాట. యూజ్ అండ్ త్రో మీనింగ్ బాగుందా మీకు? అయితే దీన్ని నేను ఇంకా డెప్త్ గా చెప్తాను వినండి. మన తాతగారి కాలంలో ఇంకు పెన్ ఉండేది. ఇంకు పెన్ లో ఇంకు పోస్తారు అనమాట. రాసినంత కాలం రాసింది ఇంకా అయిపోగానే మళ్ళీ ఇంకు పోసుకుంటారు. అంటే యూజ్ అండ్ యూజ్, మళ్ళీ వాడతారు, దాన్ని అయిపోగానే మళ్ళీ యూజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే కొంతకాలం అప్గ్రేడ్ అయిన తర్వాత బాల్ పెన్ వచ్చింది అనమాట. అంటే వెనకాల రీఫిల్ వేయటం, మన డాడీస్ ఆ జనరేషన్ లో. అయితే దాన్ని కూడా అంతే, ఇంకా అయిపోగానే రీఫ్ మారుస్తారు, మళ్ళీ వాడుకుంటారు అనమాట. బట్ మన జనరేషన్ ఎలా ఉంది, పెన్ లో డైరెక్ట్ ఇంక్ వస్తుంది, అది రాయంగానే రీఫ్ కూడా ఉండదు అనమాట. డైరెక్ట్ అయిపోయిందంటే పక్కన పడేయడం అనమాట. యూజ్ అండ్ త్రో మన జనరేషన్ అయితే బాగా జరుగుతుంది అనమాట. దీని ఇంకా మీకు డెప్త్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, నిన్ను చాలా నమ్మాడు అనమాట. అయితే నువ్వు తనని అవసరం ఉన్నంత వరకు అంత బాగుండి నీ అవసరం అయిపోగానే తనని పక్కన పడేసావు అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇదే మీనింగ్ వస్తుంది, యూజ్ అండ్ త్రో. నువ్వు ఒక మనిషిని నువ్వు నిజాయితీగా నమ్మినప్పుడు తనని శాశ్వతంగా నమ్మడానికి ప్రయత్నించాలి, కానీ తనని మధ్యలో అవసరం అయిపోగానే వదిలేస్తే తను ఏటి కానీ దారి లేని దిక్కు అయితే అవుతాడు అనమాట. ఈ వీడియో మీకు ఏమన్నా అర్థవంతంగా కనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ డేస్ నుంచి ఇంగ్లీష్లోని వీడియోస్ వస్తాయి అనమాట. బాయ్ బాయ్.